కమిటీ లేదు, చర్చ లేదు, అవి ఇష్యూలు అన్నీ కూడా ఇటువంటివే. 30 తులాల బంగారం లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, ఇక్కడ ఏదో కాలువని మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠిత దిగాల్సి కాళ్ళకాడ పెట్టినడం, అన్ని ఇటువంటివే. ₹1 ఖర్చు కాబట్టి 200 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా. అంటే ఏమీ లేని కాడ నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిటీ లేదు, వ్యవహారం జరిగింది ఏమీ లేదు. నేను ఒకటే మీ ప్రశ్న ఒకటే సమాధానం చెప్తాను. ఒకవేళ అటువంటిదే జరిగితే మరి చివరి రోజు వరకు 108 మంది మొత్తం టోటల్గా వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, ఎందుకు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు? సింపుల్ జవాబు కదా. అటువంటి ఒకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మేము మళ్ళీ కూడా మీ తెలంగాణ ఎవరైతే ఈ థాయిలాండ్కు సంబంధించినటువంటి మిస్ వరల్డ్గా ఎలక్ట్ కావడం జరిగిందో ఆ ఎలక్ట్ అయినటువంటి సుచాత అనే ఆమె, అందులో సుచాత చున్స్క్రీ థాయిలాండ్కి సంబంధించిన ఆమె, తెలంగాణ మోడల్లో మా యొక్క థాయిలాండ్లో మేము కూడా ఇట్లా చేసే ప్రయత్నం చేస్తాం, మోడల్ తీసుకుంటామని మాట్లాడేది. ఇవన్నీ కూడా ఏదో అందాలు చూపించడం కోసం కాదు, తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడం కోసం. ఈ రోజున ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్లకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకాలని మనం ఏ స్థాయిలో ఉన్నాం? తెలంగాణ రాష్ట్రము ఏ స్థాయిలో ఉంది టూరిజంలో? అడుగున ఉన్నాం. కేరళ మొదటి ఉంది. ప్రపంచంలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ఎక్కడో ఉండాల్సిన భారతదేశం అడుగున ఉంది. మళ్ళీ ఎక్కడుంది ఈనాడు? ఈరోజు ఉన్నటువంటి సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి. అంటే 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 ఆ స్థాయిలో, అంటే మనం ఆ స్థాయికి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. మన ఇంట్లో మనం కూర్చుంటే ప్రమోషన్ అవుతుందా? ఏదో యాక్టివిటీ చేయాలి కదా. ఇవన్నీ చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. రెండవది వాళ్ళకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆర్గనైజేషన్, ఇది 72వ మిస్ వరల్డ్ పోటీ. అంటే అదే సంస్థ 72 సంవత్సరాలు చేస్తూ ఉంది కదా. అవునా కాదా? మొట్టమొదటిసారి చేసింది కాదు కదా.